స్టార్టింగ్ లోనే ఒక పెద్ద బ్రేకింగ్ అందుతోంది. మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఆంక్షల్ని సడలించిన తొలి రోజే మళ్లీ హింస చెలరేగింది. తమ ప్రాంతాల్లో వాహనాలను అనుమతించరాదని చెప్పి ఆందోళన చేపట్టారు కుకీ తెగకు సంబంధించిన వ్యక్తులు. పలు వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అప్పటికీ అదుపు రాకపోవడంతో స్థానిక కుకీ తెగకు సంబంధించిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్లతో లాఠీచార్జ్ చేశారు, వాగ్వాదానికి దిగారు. అయినా ఆ కుకీ తెగకు సంబంధించిన వ్యక్తులు తమ నిరసన వ్యక్తం చేయడం ఆపకపోవడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లను గాలిలోకి కాల్పులు జరిపిన దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాము. మణిపూర్లో కేంద్రం ఆంక్షలు ఎత్తేసిన మొదటి రోజే మళ్లీ హింస చెలరేగింది. ప్రీ మూవ్మెంట్ అమల్లోకి వచ్చిన తొలి రోజే కుకీలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్ పోక్సీ జిల్లాలో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన బస్సుల్ని నిరసనకారులు అడ్డుకున్నారు. వాళ్ళ వాహనాలపైకి రాళ్లు రువ్వారు. పలు చోట్ల రోడ్లను దిగ్బంధించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొన్ని వాహనాలను తగులుబెట్టే ప్రయత్నం చేశారు. కుకీ నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు యత్నించాయి. దీంతో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. పలు చోట్ల భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేశారు, కాల్పులు జరిపారు. కాల్పుల్లో కుకీ మహిళలు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మణిపూర్లో ఏడాదిన్నరకు పైగా ఈ మైతీ కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి. వందలాది మంది చనిపోయారు. వేలాది మంది ఇళ్లు కోల్పోయిన తర్వాత నిరాశ్రయులయ్యారు. వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.